గారు చనిపోవడము అంటే ఆయనతో మీకు ఎట్లా సన్నిహితం ఉండేది? మాకు చిన్నప్పటి సంది ఇదే ఊరు మాది, మా ఇద్దరం కలిసే ఉండేది. రోజు వచ్చి ఆఫీస్ కాడ మేము ఇద్దరం కూర్చుంటోళ్ళమే. ఈ టైం అయిందంటే అందరం మేము ఇక ఉండి మంచి చెడు మాట్లాడుకుంటూ కూర్చుంటోళ్ళమే. ఆయన చనిపోవడానికి కారణాలు ఏమంటాడు? ఆయన మనస్వార్థం ఏముందో, ఇంట్లో పరిస్థితి ఏముందో కానీ చిన్న దానికి ఆ గోడ కోరిక అదేంటి కానీ ఈయన అనవసరంగా లేనివి అది పెట్టుకొని చచ్చిపోయిన ఆయన గోడ కోసం. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో అనవసరంగా వాళ్ళతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఈయనతో మాట్లాడి ఏదున్నది లేదు, మంచిగా ఉండేది. ఏదైనా కానీ ఆయన కలుపుకొనే పోయేది. ఆయన కూడా కమిటీకి నెంబర్ ఇట్లా ఊరి అభివృద్ధి అట్లా ఊరి అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డాడు. ఆయన పడ్డాడు, వీళ్ళు పడ్డారు. మంచి జరుగుతుంది. సీఎం మా ఊరికి అయినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. మా అదృష్టం మా ఊరి సీఎం అయినందుకు. బయట టాకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఇలా ఇంకా ఆయన మనసులో ఏమన్నాడు, ఏం చేసిండో తెలియదు మాకు. కానీ ఎందుకు రాసిండో కానీ మాకే అర్థమే తెలియదు. ఇది కరెక్ట్ అంటారా? లెటర్ లేదు, వాస్తవం కాదు. లెటర్ రాయడం లెటర్ అయితే కాదు.